సార్ నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఒకటి తర్వాత ఒక సినిమాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయితే రీస్టార్ట్ చేశారు. అవునండి. సో అందులో ఆయన లుక్ చూస్తే అందరూ కూడా పూనకాలు అనే విధంగా అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి. పడుకున్న సింహం కూడా నిద్ర లేచి తన యొక్క జూలు వదిలించినట్టుగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక తన ప్రతాపం ఏందో చూడబోతున్నాడు. ఆయన నిజానికి చెప్పాలంటే చాలా బాధపడ్డారు జరిగినటువంటి సంఘటనలకి. ఎందుకంటే క్రితం ఒక సినిమా ఇక చివరి వరకు వచ్చి అది విడుదల కాకపోవటం, మాటిమాటికి వెనక్కి వెళ్ళటం, దాని యొక్క ప్రొడ్యూసర్ కూడా ఏం రత్నం గారు కళ్ళు తిరిగి పడిపోయాడు ఫంక్షన్లో. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంతో దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక గొప్ప హీరోనే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నగారి నుంచి కూడా ఎన్నో గొప్ప క్వాలిటీస్ నేర్చుకున్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ గారు నిర్మాణం చేసి సినిమాలు తీసేవాళ్ళు. ఆయనకు నిర్మాత కష్టాలు ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి వాస్తవానికి. సో ఇవన్నీ గమనించినటువంటి ఆయన తన వల్ల కూడా ఈ హరిహరమల్ సినిమా కూడా మాటిమాటి పోస్ట్పోన్ అవటం, కావాలని కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టి ఆ సినిమా విడుదల కాకుండా థియేటర్ల స్ట్రైక్ అని ఇక అనేక కారణాలు, ఇదివరకు లేనటువంటి సడన్గా ఈయన సినిమా రిలీజ్ దగ్గర రాగానే కారణాలు తీసుకొచ్చారు. పర్సంటేజ్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఇంకో రకం అంటారు, కొంతమంది హోల్సేల్గా అమ్మేయమంటారు. ఈ విధమైన రకరకాల కారణాలతో ఆయన చిత్రాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది గమనించారు ఆయన. అందుకనే కూడా తాను తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా ఆ యొక్క ప్రొడ్యూసర్కి రిటర్న్ ఇచ్చాడు. ఇది దాదాపు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఆయన ఒక్కరే ఇలా చేసింది. సార్ ఇప్పుడు ఈ రోజు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సెట్కి వెళ్ళినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అవును. సో కాళ్ళ నుంచి దిగి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన గన్ను పట్టుకున్నారు. అవును. అయితే భగత్ సింగ్ మన గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమాలో ఇప్పుడు గన్ తో అవును. సో ఆ స్టిల్ చూస్తే ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా అది తన ప్రతిపక్షాల మీద కూడా గురిపెట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తే గన్ షాట్తో చేస్తానని చెప్పేసి కూడా ఆయన ఇండైరెక్ట్గా కూడా ప్రతిపక్షాలకి తన ప్రత్యర్థులకు కూడా ఆయన ఒక సందేశం ఇచ్చినట్టు అయింది. తప్పనిసరిగా గబ్బర్ సింగ్ తర్వాత ఆయన సూపర్గా యాక్ట్ చేసి ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇప్పటికీ స్టిల్ ఒక 14 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఆ సినిమా వస్తుందో రాదో ఎవరికి క్లారిటీ లేదు. ఓజీ సినిమా సెప్టెంబర్ 25కి అంటున్నారు. ఆ రోజు మళ్ళీ అఖండ 2 పోటీ అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అంటున్నారు. మరి ఈ సినిమా కరెక్ట్ అనుకున్న టైంకి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఈ సినిమాకి కూడా ఏమైనా ఆటంకాలు వస్తాయి అనుకుంటున్నారు? ప్రజెంట్ తెలుగుదేశం పార్టీతో వీరు ఈ యొక్క కూటమితో ఉండటం జరిగింది. వాళ్ళు సహకార భావంతో ఉన్నారు. ఇప్పుడు వారి యొక్క అండర్స్టాండింగ్ వచ్చి అఖండ 2 తర్వాత కూడా ఇది కూడా రిలీజ్ చేసే విధంగా చేస్తారు. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోటీయా, ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మధ్య లోపల కోల్డ్ వార్ నడుస్తుంది. ఎవరు గొప్ప అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, 40 సంవత్సరాల పార్టీని నేనే నిలబెట్టానని. ఈ విధంగా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ దెబ్బతో బాలకృష్ణ సూపరా లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి 2 పిక్చర్స్ ఒకేసారి వెళ్ళదని పోటాపోటీకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ దెబ్బతో ఎవరో గొప్ప స్టార్ అనేది కూడా నిరూపించే అవకాశం కూడా ఉంది.